ఏయ్ తలుపు దేవయ్య. నేనే రాజా. జపాన్కి సినిమాలంటే పిచ్చి సార్. కొట్టేసిన డబ్బుతో తన గురించి తనే తీసుకున్న సినిమా ఇది. జనాలే లేని థియేటర్లో 1000 రోజులుగా ఆడుతోంది. మహేష్, ఆ ఓనర్ని పిలు. గేట్ దగ్గర ఉన్న కట్అవుట్ నుంచి ఇక్కడ ఆడుతున్న సినిమా వరకు ఖర్చంతా తనే భరిస్తున్నాడు. ఈ థియేటర్ కూడా తనే తీసుకున్నాడని చెప్తున్నారు సార్. ఈ హీరోయిన్ సంజు ఈ రోజు పెద్ద స్టార్ సార్. ఆమెను ఇంట్రొడ్యూస్ చేసిందే జపాన్. ఆ అమ్మాయి అంటే విపరీతమైన ప్రేమ. నమస్కారం సార్. నాకు జపాన్కి ఎలాంటి సంబంధం లేదు సార్. ఈ థియేటర్ నాదే. ముంబైలో మరాఠా మందిర్ అని ఒక థియేటర్ ఉంది. అందులో దిల్వాలే దుల్హనియా లే జాయేంగే అనే సినిమా 27 సంవత్సరాలుగా ఆడుతోంది సార్. ఆ సినిమాని బీట్ చేయాలనే 3 సంవత్సరాలుగా ఈ సినిమాని నా థియేటర్లో ఆడిస్తున్నాడు సార్. ఈ థియేటర్ని కళ్యాణ మండపంగా మారుద్దాం అనుకున్నా, కానీ ఆ జపాన్ దయ వల్ల నా థియేటర్ బాగా రన్ అవుతుంది సార్. సరే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. సార్, మనం స్క్రీన్ మీద చూసిందంతా జపాన్ ఒరిజినల్ గా చేసిందే, కానీ సరైన ప్రూఫ్స్ ఎవిడెన్స్లు లేకపోవడం వల్ల కేసులు కొట్టేశారు. దొంగతనం కూడా ఓకే సార్, కానీ అదే సీన్ ని సినిమాలో పెట్టి పోలీస్ గా యాక్ట్ చేశాడు చూడండి. ఆ బల్బు కారణం మన డిపార్ట్మెంటే సార్. వాడేసే బిస్కెట్ల కోసం మన వాళ్లే కక్కుర్తి పడుతున్నారు సార్. మ్యాటర్ చెప్పవయ్యా. ఏం సార్ చెప్పింది మ్యాటర్ కదా? ఇండియా మొత్తంలో జపాన్ మీద 182 కేసులు ఉన్నాయి సార్. జపాన్ యూజ్ చేసేవన్నీ తానే తయారు చేసుకున్న హ్యాండ్మేడ్ వెపన్స్. ఇప్పుడు తనకంటూ ఒక సపరేట్ మెథడ్ ఏర్పరచుకొని ఇండియా మొత్తం దొంగతనం చేయడంలో ఎక్స్పర్ట్ అయ్యాడు జపాన్. అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసిన డిగ్మ్యాన్ అనే కెమికల్ ని వాల్లో ఇంజెక్ట్ చేసి 6 గంటల లోపే దొంగతనం చేయగలిగే టాలెంట్ సార్ వాడిది. రాయల్ జ్యువెలర్స్ థెఫ్ట్ కూడా ఇదే మెథడ్ లో చేశాడు సార్. దొంగతనం చేసిన ప్రతి చోట వాడు రాసెళ్ళినవన్నీ జపాన్ కోట్స్ అని మన సర్కిల్లో చాలా ఫేమస్ సార్. ఇకపోతే వాడికి ఇండియా ఫుల్ గా వాడి శిష్యులు ఉన్నారు సార్. వాళ్లలో ముఖ్యమైన వాడు గంగాధర్. ఆంధ్రాలో పెద్ద పేరు మోసిన దొంగ సార్. కేరళ బార్డర్ లో రామ్జీనగర్ అనే సెటిల్మెంట్ ఏరియాని కబ్జా చేసి తన కంట్రోల్లో ఉంచుకున్నాడు సార్. ఇప్పుడు సినిమాలో చూసామే వాడే. గంగాధర్ కేరళకు వెళ్లిపోయిన తర్వాత ప్రస్తుతానికి ఇప్పుడు ఏస్ అనేవాడే జపాన్కి సారథి. కానీ మొదటి నుంచి జపాన్తో పాటు ఉన్నది ఓబులేషన్. జపాన్ తాలూకు ఇన్ అండ్ అవుట్ తెలిసిన ఒకే ఒక్కడు ఈ ఓబులేషన్. జపాన్ మీద ఎన్ని కేసులు ఉన్నప్పటికీ ఎవిడెన్స్ లేకుండా సినిమాలు తీస్తూ యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇస్తూ సెలబ్రిటీలా తిరుగుతున్నాడంటే అందుకు కారణం మన డిపార్ట్మెంట్లోని మహానుభావులు. పోలీసుల్లోనే తనకెంతో మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు. జడ్జి గారింటికి వాడు పెట్టిన బొక్కే వాడు చేసిన లాస్ట్ దొంగతనం సార్. అది కూడా సామాన్యమైన కేసు కాదు. 26 మంది పోలీసుల స్కాండల్ వీడియోస్ ఆ కేసు విచారించిన జడ్జి ఇంట్లో ఉన్నాయి. బొక్కెట్టి ఆ మొత్తం వీడియోలు జపాన్ ఎత్తుకెళ్ళిపోయాడు. మన డిపార్ట్మెంట్ లోనే ఉన్న కొంతమంది బ్లాక్ షిప్స్ కోసం ఇది చేశాడన్నది ఓపెన్ సీక్రెట్. ఆ కేసు తర్వాత మళ్ళీ ఎప్పుడు బయటికి రాని జపాన్ ఇప్పుడు ఈ రాయల్ జ్యువెలర్స్ కేసులో బయటకు వచ్చాడు. ఈసారి ఆ జపాన్ అస్సలు వదలకూడదయ్యా. ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాం. ఆ మినిస్టర్ సైడ్ నుంచి ఒత్తిడి ఎక్కువైంది. చూడు, నువ్వు వెంటనే యాక్షన్లోకి దిగు. శ్రీధర్తో స్పెషల్ డీసీతో కోఆర్డినేట్ చేసుకో. నేను మీకే రిపోర్ట్ చేస్తాను సార్. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇమీడియట్ గా 2 రోజుల్లో పట్టుకుని ఎవిడెన్స్ తో పాటు రికవరీ చేయాలి. దానికి ఏం కావాలన్నా ప్రొవైడ్ చేస్తా. భవాని, పట్టుకుంటే నీ మెమో క్యాన్సిల్ చేసి ప్రమోషన్ కి రెడీ చేస్తా. పెట్రోల్ అలవెన్స్ సరిగ్గా ఇవ్వమనండి సార్. చాలు. శ్రీధర్ సార్, రాధా మన వాళ్ళకి దొరికాడు సార్. ఎక్కడ దొరికాడు? యాదగిరిగుట్ట టెంపుల్కి వచ్చాడు సార్. మన వాళ్ళు రౌండప్ చేసి పట్టుకున్నారు. వాడి దగ్గర చాలా ముఖ్యమైన ఎవిడెన్స్ ఉంది సార్. అది జపాన్కి సంబంధించిన మ్యాటర్. జపాన్ తాలూకు సార్. మీకు వాట్సాప్లో ఇమేజ్ పంపించాను, చూడండి సార్. సరే, వెంటనే చూస్తాను. వాడిని మధుకర్ మన పాత రేంజర్ ఆఫీస్కి తీసుకొచ్చాడు. నేను ఎంక్వైరీ పూర్తి చేసి అప్డేట్ చేస్తాను సార్. అండ్ మహేష్, నువ్వు ఎలక్షన్ తీసుకుని హెడ్ క్వార్టర్స్ ఆ సినిమా హీరోయిన్ సంజు తెలుసు. తన ఏరియాని కవర్ చేసి నాకు అప్డేట్స్ పంపు. వేణు, గురువుతో పాటు మచిలీపట్నం వెళ్ళు. జపాన్ నేటివ్ ప్లేస్ మొత్తం వెతుకు. లోకల్ ఇన్స్పెక్టర్ శేఖర్ నీకు తోడుగా ఉంటాడు. జాఫర్, నువ్వు లోకల్లో చూసుకో. నార్త్ లో ఉన్న గ్రే ఏరియాకి ఇన్ఫార్మ్ చేసి నాకు అప్డేట్ ఇవ్వు. శాంత, ఈ టీం మనతో పాటే వస్తారు. ఏర్పాట్లు చేయి, సరేనా? కమాన్, లెట్స్ గో. అయ్యగారు వచ్చే లోపల చెప్పే. నేనేం తప్పు చేశాను సార్? సార్ ఏమన్నా చెప్పారా? ఏం చెప్పట్లేదు సార్. సార్, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారండి? ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ హీరోలో ఉన్నావే, రాదయ్యనా నువ్వు? గట్టబ్బా సెట్టేంద్ర.
చూడండి. మొక్కుబడండి ఆ పెళ్ళాం బట్టల కోసం మొక్కుకున్నా. 200 కోట్ల నగలు హుండీలో వేసావా? డబ్బున్న వాళ్ళు కూడా వేయర్రా కదా. ఆ ఎవిడెన్స్ ఎక్కడ? మన దగ్గరే ఉంది సార్. ఈ కాయిన్ మీ బాస్ జపాన్ది, మరి ఇది ఎవరిదమ్మా? సార్ ఇది నా పెళ్ళాం దాచుకుంది సార్, నాకు ఇచ్చేయండి సార్. నీ పెళ్ళందా? మరి నీ పెళ్ళం కనిపించట్లేదే, తను ఎక్కడికి వెళ్ళిందమ్మా? నీ అబ్బా నీ కుటుంబం మొత్తానికి ఇదే పనిరా. సార్ 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 నొప్పిగా ఉంది సార్. సార్ సార్ వదిలేదు సార్. సార్ సార్ నేనేం చేయలేదు సార్. సార్ నొప్పిగా ఉంది సార్. సార్ వదిలేదు సార్. సార్ ఎలా ప్లాన్ చేశారా? వదిలేదు సార్. జపాన్కి నీకు సంబంధం ఏంట్రా? 200 కోట్ల నగలు జపాన్ చెప్తాను ఇదంతా చేసావు కదరా. తప్పు చేయలేదు సార్. సార్ నాతో ఎవరో నాకు తెలియదు సార్. సార్ సార్ వదిలేదు సార్. సార్ నిజం ఒప్పుకోకపోతే చస్తావు. చూడండి, ఈ కేసు భవానీ టీం కంటే ముందు మన టీమే సాల్వ్ చేయాలి. అర్థమైందా? వీడికి బుర్రకెక్కేలా చెప్పండి, లేదంటే నైట్ వీడికి రాడ్ దింపేయండి. అలాగే సార్. జపాన్ ఎక్కడని ఏం తెలియని వీడిని టార్చర్ పెడుతున్నాడేంటి? అసలు ఈయన ఆఫీసరేనా? జపాన్ని నేను ఒక్కసారి చూశాను రవి. అతను రేంజే వేరు. ఈ మాల్యా దావుదులు అతని ముందు పిల్ల బచ్చగాళ్ళు. అమ్మాయిలు గోల్డ్ డబ్బుతో ఫుల్ టైం ఎంజాయ్ చేసే మాస్ ఐటమ్ రాజా. వాడు నిన్న కొట్టేసిన గోల్డ్తో ఏ దీవిలో ఎవరితో కులుకుతున్నాడో ఎవరికి తెలుసు? సార్ సార్ మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు. సార్ అటువైపు. గాడు ఇంతవరకు మిమ్మల్ని కాంటాక్ట్ చేయనే లేదు. ఇదే ఫస్ట్ టైం, చూసుకోండి. రాజపాన్ కూర్చో. ఫిలో కొంచెం ఆ డోర్ క్లోజ్ చేయి. జపాన్ సెక్స్ ఎంత నిజం, అదే విధంగా ఇది అంతే నిజం. లైఫ్లో కొన్ని మాట చెప్పు. మీ బ్లడ్ శాంపిల్స్ వల్ల వచ్చిన రిపోర్ట్స్ని బట్టి మీకు హెచ్ఐవి పాజిటివ్ అని కన్ఫర్మ్ అయింది. ఇంకో టెస్ట్ చేసి చూద్దామా? జపాన్ మీరు తలుచుకుంటే అపోలో హాస్పిటల్లోనే చూపించవచ్చు. నన్ను నమ్మొచ్చారు, మీకు నేను అబద్ధం చెప్తానా? మీరు చెప్పారనే శాంపిల్స్ తీసి 3 ల్యాబ్లకు పంపించాం. అండ్ దిస్ ఇస్ ద రిజల్ట్. ముగ్గురు దేవులతోనూ మొత్తుకున్నాను కదరా, ఒక్కరు కూడా నీకు కన్వే చేసి చెప్పలేదా? రే డాక్టర్, ఇప్పుడే శంకర్ డైరెక్షన్లో పొలిటికల్ సబ్జెక్ట్ మీద మాటలు జరుగుతున్నాయిరా. అది అయిపోయాక ఒక పార్టీ మొదలెట్టి TV9 శ్రీదేవితో డీల్ చేసుకొని ఇంటర్వ్యూలు వైరల్ చేసి సీఎం అయ్యి ట్యాంక్ బండ్ కాడ విగ్రహం లెవెల్లో ప్లాన్ చేస్తే నువ్వేంది నాకు ఇప్పుడే శ్రద్ధాంజలి పోస్టర్ ఇస్తావా? కామ్ డౌన్ చెప్పాను. అయ్యో సార్, కంగారు పడకండి, మరీ అంత స్ట్రెస్ తీసుకోకండి. దీనికి చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటంటే యాంటీ రెట్రో వైరల్ థెరపీ. నేను కొన్ని మెడిసిన్స్ రాశాను, అన్ని ART సెంటర్లో దొరుకుతాయి. అవి ప్రాపర్గా వాడితే జీవితాంతం బతికేయచ్చు. అంతేకాదు, ఇప్పుడు సొసైటీలో మంచి అవేర్నెస్ వచ్చేసింది. ఇంతకు ముందులాగా ఎవరు భయపడట్లేదు. ఓ అలాగా? అయితే నేను కూడా నిన్ను విజయ్ దేవరకొండ అలాగా కౌగులించుకుంటూ ముద్ద పెట్టమంటావా? వట్టి మాటలతో మంచి జరగదు మాస్టారు.
సార్ 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 మీరు గోల్డెన్ స్టార్ జపాన్ కదా సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. సార్ మీ సినిమా నేనే రాజు యూట్యూబ్ లో 50 సార్లు కంటే ఎక్కువ చూసాను సార్. అందులో మీ గుండె చీల్చి రక్తంతో ఉన్న హీరోయిన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో బయటకు తీసి నువ్వెప్పుడు నా గుండెల్లోనే ఉంటావని చెప్పారే సార్. గూస్ బంప్స్ సార్. సార్ మీతో ఒక సెల్ఫీ తీసుకొచ్చా సార్. సార్ కొంచెం నవ్వచ్చు కదా సార్. సార్ చీర్ సార్. కోడత దవడ తిరుగుద్ది. రే ఏసో చెప్పన్నా. కర్మ అంటే ఏంటో తెలుసారా నీకు? జీవితంలో నువ్వు కొట్టి చంపిన దోవలన్నీ ఒక్కరోజు డైనోసర్లా మారి నా ముందుకొచ్చి నుంచుంటాయి. అదే కర్మ. నీకు మాత్రం చెప్తున్నా యేసు. అన్న ఎందుకు ఆసుపత్రికి వెళ్ళాడో తెలుసా? ఏవో బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకోవాలని చెప్పావు కదన్నా. కన్ఫర్మ్ అయింది. అన్నకి HIV పాజిటివ్. ఇంకా నయమన్నా, నెగటివ్ అని రాలేదు. నీ మంచి మనసుకి అన్నీ పాజిటివ్గానే జరుగుతాయన్నా. రే ఎర్రి పుల్కి, పాజిటివ్ అంటే నాకు ఎయిడ్స్ అని అర్థం. అన్నా ఊరికే కామెడీ చేయకన్నా. రే వచ్చేసి ఇచ్చేసారా పిచ్చి. ఏమంటున్నావు అన్నా? భయం వేస్తుందా? అదేం లేదు, నీకేం కాదులే అన్నా. రే అది నాకు తెలీదా? ఎన్ని బాంబులు వేసినా ఈ జపాన్ని ఏం పీకలేరు. అన్ని అనుభవించడానికి వచ్చిన పీస్ అది మాస్టర్ పీసు. అన్నా మిక్సింగ్కి నీళ్లు తీసుకొస్తా అన్నా. తైలం ఇక్కడ అక్కడే డ్రాలో ఉందన్నా. ప్రభు, నీ పరిశుద్ధాత్మతో ఈ పాపికి క్షమాభిక్ష ప్రసాదించు. దేవుని రాజ్యంలో బిడ్డలందరూ మహిమాన్వితులే. మహిమ మహత్తరంగా వర్కౌట్ అయింది. పాజిటివే. ఏమైంది? ఆకలేస్తుంది. పరలోకంలో ఎక్కడున్నా ప్రభు కోట్ల పరోటా కొనుక్కొని మన ప్లేస్కి వచ్చాయి. మన స్టాక్ మొత్తం ఈ నైట్కే ప్లేస్ మార్చాలి. అన్నా నీళ్ళు. ఏందిరా అయితే మరి నువ్వు వాటర్ కోసం దిగల? అదేం లేదన్నా, ఇలాంటి టైంలో బాడీలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందట. పొరపాటున నా దగ్గర నుంచి జలుబు నీకు అంటుకుంటే నీకోసమే పెట్టుకున్నానా. అన్నంటే అంత అఫెక్షన్ అంటావు ఏంటన్నా? నన్ను అనుమానిస్తున్నావా? నువ్వు నన్ను చేరదీయకపోతే ఎంజీ బస్ స్టాండ్ దగ్గర అనాథలా అడుక్కు తినేవాడినన్నా. ఈ లైఫ్ తమ్ముడికి నువ్వు పెట్టిన భిక్ష. రే పరా భలేవాడే అన్నా. పెద్ద నాగరాజ్ గారు రండి సార్. లేవండి. ఈసారి ఏంటి రాయల్ జ్యువెలరీకే సార్? చివరిగా జపాన్ ఎప్పుడు చూసారు? అతన్ని చూసి చాలా రోజులైంది సార్. ఇంతకు ముందులా కాదు. అతని వ్యాపారం అంతా ఇప్పుడు బార్డర్ దాటి పెద్ద రేంజ్కి వెళ్ళింది. చివరిగా 6 నెలలకు ముందు తాగిన మత్తులో ఫోన్ చేసి IPLలో ఒక టీం తీసుకుందాం అనుకుంటున్నా, దేన్ని తీసుకోమంటావు అని అడిగాడు. సారేమన్నారు? ప్రీతి జంట టీముని తీసుకో, అదిరిపోద్దన్న. అతను అదొక టైప్ సార్. చేతిలో చిల్లరుంటే తీన్ మారాడేస్తాడు. ఇది జపానే కదా? అవును సార్. బర్త్డే ఫంక్షన్కి ఇలాంటి కాయిన్లు అచ్చేయించి పబ్లిసిటీ చేసుకుంటాడు. నీరచ్చేసిందే కదా? జపాన్ దొంగిలించిన నగలు అచ్చేయించి ఇచ్చింది నిజమే. అది వన్స్ అపాన్ ఏ టైం. ఇప్పుడు తనే పెద్ద ఇండస్ట్రీ అయిపోయాడు. నార్త్ ఇండియాలో పెద్ద హబ్బు పెట్టాడని విన్నాను. ఈ మధ్య ఇక్కడికి రావట్లా. ఇప్పటి వరకు జపాన్ చేసిన దొంగతనాల్లో సంబంధం లేని ఎవరెవరో ఇరుక్కొని నాశనం అయ్యారు. ఇప్పుడు ఒక ఇంట్రాగేట్ చేస్తున్నారే, వాడి పేరేంటి? ఒక డ్రైనేజ్ కురాడు దగ్గర జపాన్ ఎవిడెన్స్ ఎలా దొరికింది? అదే సార్ అర్థం కావట్లా. మేబీ హెల్పింగ్ హ్యాండ్ అయి ఉండొచ్చు సార్. ఇదిగో చూడు, ఇది హేస్ట్ మాత్రమే కాదు. మొదటిసారి జపాన్ అక్రెన్స్లో ఓ మర్డర్ జరిగింది. పైగా ఒక నార్త్ ఇండియన్ సెక్యూరిటీ గార్డ్ చనిపోయాడు. ఇప్పుడు మన దగ్గర సస్పెక్ట్గా ఉన్న కురాడితో జపానే ఆ హత్య చేస్తుండగా చూశానని ఒక వీడియో వాంగ్మూలం తీసుకున్నామనుకో, దాంతో జపాన్ని లాక్ చేసి
ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు. అర్థమైందా? అర్థమైంది సార్. నీకు ఇంటికి వెళ్ళాలని ఉంది కదమ్మా. సరే, ఇక నుంచి నిన్నెవ్వరూ టార్చర్ పెట్టరు. కేసు తొందరగా ఫినిష్ చేసి నిన్ను ఇంటికి అడిదింపమని నేను చెప్తాను. ఇది నువ్వు చేయలేదని నాకు తెలుసు. జపానే నీకు డబ్బులు ఇస్తానని తన టీంలో నేను చేర్చుకున్నాడు. వాడే ఇదంతా చేయమన్నాడని నిజం చెప్పి అప్రూవర్గా మారిపో. ఏంటి, కమిషనర్ గారితో నువ్వు మంచోడు అని చెప్పి నేను ఇంటికి పంపించేస్తా. అబద్ధం చెప్పడం తప్పు కదా సార్. చెప్పవా? నీ 2 కళ్ళు ముంచుకొయ్తున్నలో పీకేస్తే నువ్వే చెప్తావురా. నీ పెళ్ళాం ఇంకా ఇంటికి రాలేదురా. ఒకవేళ వచ్చినా నువ్వు చూడలేకుండా గుడ్లు పీకేస్తావు. నువ్వు దాని అందం చూడటానికైనా అప్రూవర్గా మారాలిరా. చేయలేదు సార్. రే, అయ్యగారి మాట విని ఒప్పుకొని నిజం చెప్పారా? నీ పెళ్ళాం పెట్టిన కలవడానికి ఇంటికెళ్ళిపోవచ్చురా. నేనే తప్పు చేయలే కదా సార్. ఇక మీద తప్పే చేయనని పిట మీద ఒట్టేసుకున్నాడు సార్. ఒట్టేసాక అబద్ధాలు ఆడకూడదు కదా. వీళ్ళ ట్రాప్లో నువ్వెలా ఇరుక్కున్నావురా? అది సరే, ఇదేంటిది? ఇదా మా ఊర్లో నేనే నా చేతులతో తయారు చేసిన బంగారం. మా అయ్య కళ్ళు గప్పి సేఫ్టీగా తీసుకొచ్చా. ఇదెందుకో తెలుసా? ఎందుకే? మనకి పుట్టే బిడ్డని ఇంగ్లీష్ స్కూల్లో చేర్చడానికి. ఏంది సిన్ని? ఏంటి? ఈ పనులు చేయడానికి నేను ఉన్నాను కదా. ఇలా కొంచెం కొంచెం దాస్తే ఎప్పటికి అవుతుంది. మనప్పుడు ఒకటే పెట్టు. ఏ డోంట్ టచ్. దిస్ ఇస్ ఫర్ అవర్ బేబీ. దీన్ని నేను ఎవరికి ఇవ్వను. నువ్వు ఇంగ్లీష్ కూడా మాట్లాడతావా? అవును, బిడ్డను పెద్ద స్కూల్లో చేర్చాలంటే కన్న వాళ్ళకు కూడా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. తెలీదా? అందుకే నేర్చుకున్నాను. ఇకపోతే బిడ్డ పుట్టిన 2 ఏళ్లకే మనం ఇలాంటివి చాలా సేకరించాలి. అప్పుడే బిడ్డని ఇంగ్లీష్ స్కూల్లో చేర్చగలం. దానికి మనిద్దరికి ముందు బిడ్డ పుట్టాలి కదా. బిర్యానీ తాగొచ్చావా? బిడ్డ కోసం దాచిన బంగారాన్ని తీసుకెళ్లి లాటరీ కొని తాగి రావడానికి సిగ్గులేదు. ఈ మురిగ్గాలో నమ్ముకుని ఎన్ని దినాలు బతికేదే? ఒకటే వేద్దు. ఇల్లు కట్టి కరెంట్ కట్టి టీవీ ఫ్రిడ్జ్ కొని నేను రాణిలా చూసుకుంటే నువ్వే కదా హ్యాపీ అయ్యేది. బిడ్డను ఇంగ్లీష్ స్కూల్లో చేర్చాలని చెప్పాను కదా, దేనికి అనుకున్నావు? మన బతుకులేలో చీకట్లో తగలాడినా పుట్టబోయే వాళ్ళన్నా బాగా బతకాలని. నువ్వు ఇలా తప్పు దారి పడితే మన కుటుంబము బాగుపడదు. నేను చెప్పింది జరగదు. నేను జరుగుతాలే, నేను చేస్తానుగా. ఇదిగో బిర్యానీ తిను. ఎవరి తాను తెచ్చిన కోడి బిర్యానీ?